కేవీపీఎస్ ఆధ్వర్యంలో మతాంతర వివాహం. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కర్నూలు నగరంలోని కార్మిక కర్షక భవన్ నందు దళిత సామాజిక తరగతికి చెందిన ఆర్ సుంకన్న, ముస్లిం మైనార్టీ మతానికి చెందిన ఎస్ కరిష్మల మతాంతర వివాహాన్ని జరిపించారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు అధ్యక్షతన జరిగిన వివాహ కార్యక్రమంలో నూతన వధూవరులకు దండలు మార్పించి వారితో ప్రమాణ పత్రాలను చదివించి సంఘ సభ్యులు, బంధువులు సమక్షంలో పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. మతాంతర వివాహ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, ప్రజాశక్తి జనరల్ మేనేజర్ టి నరసింహ, డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు వై నగేష్, ఎస్ అబ్దుల్లా, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప, పెళ్లి కుమారుడి అన్న కేవీపీఎస్ ఓల్డ్ సిటీ అధ్యక్షులు ఆర్ రమణ, ఆర్టీఐ కార్యకర్త టి లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో కులం పేరుతో, మతం పేరుతో మారణ హోమాలు జరుగుతున్న సందర్భంలో పూలే, అంబేద్కర్, పెరియార్, సుందరయ్యలు చూపిన బాటలో కుల మతాలను బద్దలు కొడుతూ జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని ఏకమవుతున్న నూతన దంపతులకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. వినిమయదారీ సంస్కృతి బలంగా అమలులో ఉన్న నేటి సమాజంలో మానవ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయన్నారు. ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం మాత్రమే గొప్ప కాదని, పెళ్లి చేసుకున్న తర్వాత జీవిత చివరాంకం వరకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఒకరికి ఒకరు తోడుగా నిలబడి సమాజానికి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని కానుకగా ఇవ్వాలన్నారు. తమ పిల్లలు ప్రేమించుకున్నారు అని అంటేనే కత్తులు, కటార్లతో చిన్న సైజు యుద్ధాలను చేసే తల్లిదండ్రులు ఉన్న నేటి సమాజంలో తమ పిల్లల ప్రేమకు విలువిచ్చి పెళ్లికి అంగీకరించడం పిల్లల పట్ల వారికి ఉన్న వెలకట్టలేని ప్రేమకు నిదర్శనమని వధూవరుల తల్లిదండ్రులను అభినందించారు. మతాంతర వివాహ కార్యక్రమంలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ముంతాజ్, మహబూబ్ బాషా, పెళ్లి కుమారుని తండ్రి గిడ్డయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ దేవసహాయం, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి కరుణాకర్, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు విజయమ్మ, కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు నాయకులతో పాటు వధూవరుల బంధుమిత్రులు పాల్గొన్నారు. భవిష్యత్తు పట్ల ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఆరోగ్యమైన తల్లిదండ్రులు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ పెళ్లి తంతు కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. కాబట్టి స్వీట్స్ తీసుకొని